హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చూపించబోయేది క్రిస్పీ కార్న్ అండి. ఈ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. 2 కప్స్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. తర్వాత ఒక స్టీల్ గిన్నెలో ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద మనం మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను వేసేసానండి ఆల్రెడీ. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఈ బాయిల్ అయ్యే వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికిపోయిందండి. ఇందులో ఉన్న వాటర్ తీసేస్తున్నాను. చాలండి, ఇంతకంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ వాటర్లో వేసాము. ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తరువాత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్నాం కదండి, అందులో ఇవి కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టూ 3 మినిట్స్ చాలండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం తీసేసుకొని స్వీట్ కార్న్ టిష్యూస్లో వేసుకోవాలి. ఇలా ఇదే విధంగా మొత్తం స్వీట్ కార్న్ టిష్యూకి తీసుకోవాలి. వేయించి పెట్టుకున్న క్రిస్పీ కార్న్లో ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. కారం, ఒక స్పూన్ కారం తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి తగినంత. జీలకర్ర పౌడర్, చాట్ మసాలా, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, అన్ని పౌడర్స్ కలిసేటట్టు. ఈ విధంగా ఇప్పుడు వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్లో ఈ మసాలా పౌడర్ మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గార్నిష్గా పుదీనా వేస్తున్నాను. మీ ఇష్టం అండి, కొత్తిమీర వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంతేనండి, ఈజీగా క్రిస్పీ కార్న్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.